కార్యములు 2వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ప్రభునందు ప్రియులారా, గమనించండి ఒక సంగతి. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో రక్షణ అనగానే మనకి కలిగేటువంటి రక్షణ, మనము బాప్తిస్మము తీసుకున్న దినాన రక్షణ ప్రారంభమవుతుంది. రక్షణ కంప్లీట్ కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనము బాప్తిస్మము పొందిన దినాన మనకి రక్షణ అనుగ్రహింపబడింది. రక్షణ అనుగ్రహింపబడిన మనకు రక్షణను మనం ఏం చేయాలంట? అపోస్తుల కార్యములు, ప్రభునందు ప్రియులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అన్నాడు. ప్రభునందు ప్రియులారా, మీరు చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభువు నామమున మనవి చేస్తున్నాను. మనం ఎప్పుడైతే బాప్తిస్మం పొందంగానే మనకి రక్షణ అనేది ప్రారంభమవుతుంది. రక్షణను మనము భయముతో వణుకుతో కొనసాగించుకోవాలి. ఈ రక్షణను పరిశుద్ధ బైబిల్ గ్రంథములో పేతురు రాసిన 2వ పత్రికలో మొదటి అధ్యాయము, పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము, మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం ప్రకారం, ప్రభునందు ప్రియులారా, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం, 8, 9 కలిపి ఉన్నాయి. మీరాయనను చూడకపోయినను మీరాయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మ రక్షణను పొందుచు అంటే, ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు? ఆత్మ రక్షణ పొందుచు అన్నాడు. ఇది మీరు గమనించాలి ఫస్ట్. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చెప్పాను? మనం బాప్తిస్మం పొందంగానే మనకి అనుగ్రహించబడే రక్షణ, ప్రారంభమవుతుంది. కూర్చో, పర్లేదు, బైబిల్ అక్కడ పెట్టి పక్కన పెట్టుకోవచ్చు. బాప్తిసం పొందంగానే
మనకు రక్షణ ప్రారంభం అవుతుంది. రక్షణ కంప్లీట్ కాలేదు, గుర్తుపెట్టుకోవాలి. అందరూ ఏమనుకుంటారు, బాప్తిసం పొందగానే రక్షణ కంప్లీట్ అయిపోయింది అనుకుంటారు. రక్షణ కంప్లీట్ కాలే. ఏమైంది? రక్షణ ప్రారంభమైంది. ప్రారంభమైన రక్షణను ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ప్రకారం దాన్ని ఏం చేయాలి? భయముతోనూ వణకుతోనూ మన సొంత రక్షణను కొనసాగించుకోవాలి. ఎలా కొనసాగించుకోవాలంటే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారము, ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పసక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నాము అన్నాడు. అంటే ఆత్మరక్షణ పొందుచూ అన్నాడు. ఎలా పొందుచు? రక్షణ అనేది ఎలాగొచ్చింది? బాప్తిస్మము ద్వారా కదా. బాప్తిస్మం తీసుకుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పరిశుద్ధ నీటి ద్వారా బాప్తిస్మం పొందుట ద్వారా ఏం కలిగింది? మనకి రక్షణ వచ్చింది. అంటే బాప్తిస్మం పొందుట ద్వారా మనకు రక్షణ కలిగింది కాబట్టి బాప్తిస్మమును కూడా ఒక మూలరాయి కింద పౌలు భక్తుడు ఆయన వేసిన పునాదులలో ఒక పునాది రాయి కింద చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలలో ఆయన బాప్తిస్మములను గుర్చిన బోధయు అన్నాడు. అంటే బాప్తిస్మములను గుర్చిన బోధయు అంటే ఎన్ని బాప్తిసాలు ఉన్నాయో అన్ని బాప్తిసాల గురించి చెప్తారా? అది పునాది. అంటే మరి మొదటి శతాబ్దంలో అపోస్తుడైన పౌలు కానీ లేదా శిష్యులు కానీ లేదా బాప్తిసం ఇచ్చి యోహాను కానీ ముంచుడు బాప్తిసం ఇచ్చారా? అప్పుడు చిలకరింపు ఉందా? ముంచడమే, అప్పుడు చిలకరింపు లేదు. ఆ తర్వాత 400 సంవత్సరాలు దాటిన తర్వాత రోమన్ క్యాథలిక్ మిషన్ వచ్చిన తర్వాత అప్పుడు చిలకరింపు స్టార్ట్ అయింది. 400 సంవత్సరాల వరకు ఇంచుమించుగా 4 శతాబ్దాలు పౌలు బోధ ప్రకారము బాప్తిసం ఇచ్చి యోహాను ఇచ్చినట్లుగానే బాప్తిసాలు ఇచ్చారు. ఆ తర్వాత స్టార్ట్ అయింది చిలకరింపు కానీ జెండా కింద కానీ ఇంకోటి కానీ. మరి మొదటి శతాబ్దంలో ప్రకటన గ్రంథంలో హెబ్రీ పత్రిక రాసినప్పుడు పౌలు బాప్తిస్మములను గురించిన బోధ అని ఒక పునాది రాయి ఎందుకు పెట్టాడు? అంటే బాప్తిసాల గురించి ఏదో ఒక బోధ ఉందన్నమాట. ఏంటి ఆ బాప్తిస్మముల గురించిన బోధ అనంటే లూకాసు వార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పినటువంటి ఒక మాట మీరు చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 50 వచనములో, అయితే నేను పొందవలసిన బాప్తిస్మమున్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను. నేను ఇప్పుడు దాకా రక్షణ గురించి చెప్తున్నా. రక్షణ ఎలాగొచ్చిందని చెప్పా? బాప్తిసం పొందడం ద్వారా వచ్చిందన్న. బాప్తిసం గురించి ఒక పునాది రాయి ఉందని చెప్తున్నా. ఆ పునాది రాయిలో బాప్తిస్మం గురించిన బోధ ఏంటంటే యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు, నేను పొందవలసిన బాప్తిస్మము ఉన్నది అంటున్నాడు. అంటే ఇప్పుడు ఇంతకీ యేసయ్య 12:50లో లూకాసు వార్తలో బాప్తిసం ఉందంటున్నాడు కదా. ఈయన అసలు బాప్తిసం పొందాడా పొందలేదా? లూకాసు వార్త 3వ అధ్యాయంలోనే బాప్తిస్మిచ్చి యోహాను ద్వారా యేసు ప్రభు వారు బాప్తిసం పొంది బయటకు వచ్చాడని రాసింది. మత్తయి సువార్తలో ఆయన బయట రాగానే పరిశుద్ధాత్మ పావురం వల్ల దిగొచ్చిందని ఉంది. సువార్తలన్నింటిలో ఆల్రెడీ బాప్తిసం పొందేశాడు. పొంది కొన్నాళ్ళు సేవ చేసి 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన అంటున్నాడు, నేను పొందవలసిన బాప్తిసం ఉన్నాడు. ఆయన పొందవలసిన బాప్తిసం ఏంటది? దాని కొరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను. అంటే ఇబ్బంది పడే బాప్తిసం ఏంటో అది. నేను బెంగళూరు వచ్చిన కొత్తలో అడిగాను కొంతమంది క్రైస్తవ కుటుంబాలు, సరే ఇంకో బాప్తిసం అంటున్నాడు యేసు ప్రభు, ఏంటో బాప్తిసం అంటే పరిశుద్ధాత్మ బాప్తిసం అని అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ బాప్తిసానికి బాధపడ్డం దీనికి ఇబ్బంది ఏమవుద్దా? అంటే అగ్ని బాప్తిసం సార్ అని.
యేసుప్రభు నేను మీకు నీళ్ళల్లో బాప్తీసం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు ఇస్తాడని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు ఆ రెండు అనుకుంటున్నారు, ఈయన పొందాల్సినవి ఆ రెండేమో అని పరిశుద్ధాత్మ లేదా అగ్ని అని చెప్తున్నారు. నేనంటున్నాను అగ్ని బాప్తీసం అనుకుందాం. కొంచెంసేపు మేడగదిలో 120 మంది ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని వలె నాలుకల వలె అందరి మీద దిగింది. అగ్నిలోకి వచ్చింది లేదా? వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడ్డారా? ఏమేమి ఇబ్బంది పడలేదు, శుభ్రం బ్రహ్మాండంగా భాషలు మాట్లాడి చాలా ఆనందంతో మరి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. మరి ఇబ్బంది పడే బాప్తీసం ఏది? ఇబ్బంది పడే బాప్తీసం ఏది? మళ్ళీ ఇబ్బంది పడే బాప్తీసం ఏంటంటే యేసు ప్రభువు చెప్పిన బాప్తీసం శ్రమలు అనే బాప్తీసం గురించి చెప్పాడు. యేసు ప్రభు ఇబ్బంది పడే బాప్తీసం, శ్రమల బాప్తీసం, సిలువ ఎక్కాల్సిన బాప్తీసం, దాని గురించి ఆయన ఇబ్బంది పడుతున్నాడు. ఇబ్బంది పడ్డాడు కాబట్టే తండ్రి అయిన దేవుణ్ణి ఈ గిన్నె నా యుద్ధ నుండి తీసేయమని అడిగాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి ఈ శ్రమలు, ఈ సిలువ అనే బాప్తిస్మము గురించి యేసు ప్రభు వారు చెప్పాడు. ఈ సిలువ శ్రమలనే బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలి? నేను పొందవలసిన బాప్తిసం ఉన్నదన్నాడు కదా, ఆయన పొందాలంటే మనం కూడా పొందేది ఉంటుందిగా. ఇప్పుడు ఆయనే మనకు అడుగు జాడల మాదిరి కదా, అంటే ఇప్పుడు మనం కూడా బాప్తిసం పొందాలి. పొందాలంటే ఇప్పుడు మనం ఎప్పుడెప్పుడు పొందాలని చూద్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయం, లూకాసు వార్త 9వ అధ్యాయం చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనం. లూకాసు వార్త 9:23లో మరియు ఆయన అందరితో ఇట్లా నేను, కొందరితో కాదు సుమా, గుర్తుపెట్టుకోండి, అందరితో ఇట్లా నేను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని, అమ్మ బాబోయ్, ఎప్పుడు ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను, అంటే ఇప్పుడు శ్రమలో అనే బాప్తిసం ఎప్పుడు పొందాలి? ప్రతిరోజు పొందుతూ ఉండాలి. అంటే ఆత్మను పొందుచూ అన్నాడు పేతురు గారు. అంటే ఎప్పుడు పొందుచూ అంటే ప్రతిరోజు పొందుచూ నువ్వు నడుస్తూ ఉండాలి. ఎప్పటి వరకు? క్రీస్తు 2వ రాకడ వరకు. క్రీస్తు 2వ రాకడ వరకు నువ్వు ఆత్మరక్షణ పొందుతూనే ఉండాలి. రోజు బాప్తిసం పొందుతూనే ఉండాలి. శ్రమలు అనే బాప్తిసం పొందుతూనే ఉండాలి. ఎలాంటి శ్రమలు, ఏ విధమైన శ్రమలు, ఎప్పుడెప్పుడు ఎలా కలుగుతాయి? మానసికమైన శ్రమల లేదా శరీర సంబంధమైన శ్రమల మనకు తెలియదు. కానీ కన్ఫామ్గా మన కొరకైతే ఉన్నాయి లేవు. యేసు ప్రభు వారంట మనకు అనుగ్రహించినటువంటి దాని గురించి పౌలు భక్తుడు చెప్పాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఏ పత్రికలో అయితే రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుకోవాలని చెప్పాడో అదే పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో యేసు ప్రభు వారు చెప్తున్నాడు, క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఎందుకు ఆయన పక్షమున మనకి శ్రమలు పడుట మనకి ఎందుకు అనుగ్రహింపబడింది? ఎందుకు అనుగ్రహింపబడింది? శారీరకంగా అయినా మానసికంగా అయినా ఏ విధమైనటువంటి శ్రమలైనా దేవుడు మనకి ఎందుకు అనుగ్రహించాడు? ఎందుకు అనుగ్రహించాడు? మనల్ని ఎంతో ప్రేమించాడు కదా. ఎంత ప్రేమించిన ప్రభువు ఈ శ్రమలకు మనల్ని ఎందుకు అప్పగిస్తా ఉన్నాడు అంటే దానికి దేవుని యొక్క ప్రణాళిక, సంకల్పం ఎంతో ఉంది, మనం ఊహించలేనంత. ఎందుకు ఈరోజు మనకు అనుమతిస్తున్నాడంటే వీటన్నిటినీ మనం కొనసాగడానికి ఈ శ్రమల ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చెప్పాడు, ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడట.
అంటే యేసు ప్రభు వారే ఈ భూమి మీదకి వచ్చి ఏమి నేర్చుకున్నాడు? ఇప్పుడు నేర్చుకునే అవకాశం అసలు అవసరం ఉందా ఆయనకి? ఇప్పుడు ఆయనకంటే పైన ఎవడన్నా ఉన్నాడా? ఈయనకి పని చెప్పేవాడు ఎవడన్నా ఆయనకు ఉన్నాడా ఆయనకంటే పైన? ఏ విశ్వ చక్రవర్తి అయినా అందరికి ఈయనే పనులు చెప్తాడు. ఈయనకి చెప్పే అవసరం ఎవరికి లేదు, ఎవరికి విధేయత చూపించాల్సిన అవసరం లేదు. అలాంటి వాడు భూమి మీదకి వచ్చి ఆయన కలుగుతున్న శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. అంటే యేసు ప్రభు వారు మనకు మాదిరి, అడుగుజాడలు మాదిరి ఉంచిపోయాడు. అందులో ఒక మాదిరి ఏంటంటే ఆయన పక్షమున మనకు అనుగ్రహింపబడిన శ్రమ పడుట. ఎందుకు అనుగ్రహించాడంటే ఆ శ్రమల ద్వారా నువ్వు కూడా విధేయత నేర్చుకోవాలి. విధేయత అనేది సామాన్యంగా రాదు. యాక్చువల్గా శ్రమలు వస్తే విధేయత వస్తుందా లేకపోతే విసుగు వస్తుందా? జనరల్గా విసుగు వస్తుంది. కానీ విసుగు రాకూడదు, విధేయత రావాలి. ఎలా వస్తుంది విధేయత? ఉదాహరణకు చెప్తున్నాను, ఎవరు అభ్యంతర పడద్దు. బైబిల్ గ్రంథంలో పౌలు బోధ, పౌలు పరిచర్య చాలా డిఫరెంట్. ఎంత డిఫరెంట్ అంటే ప్రభునందు ప్రియులారా, ఎవరైనా శ్రమలో ఉన్నారు అని తెలిస్తే మనం వెళ్ళి మాటలు చెప్పినా, సువార్త చెప్పినా, ఏం చెప్తాం? వెళ్ళి వాళ్ళకి ఓదార్పు మాటలు, ఆదరణ మాటలు చెప్తావా లేకపోతే గద్దిచ్చి కోప్పడతాం? జనరల్గా వెళ్ళి ఓదారుస్తాం, ఆదరణ ఏం పర్లేదు, డోంట్ వరీ, దేవుడు ఖచ్చితంగా దీని నుంచి మనకు విడుదల కలిగిస్తాడు. మనము విధేయత కలిగి ఉందాం, ప్రార్థన చేద్దాం, ఏం భయపడబోకండి అని చాలా విధేయత చెప్తాం. కానీ పౌలు గారు అలా చెప్పడం. పౌలు గారు శిష్యుని పంపిన ఆడికి వెళ్ళేటప్పుడు చెప్తాడు, నువ్వేం చెప్పాలంటే బాబు, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు కలిపి ఉన్నాయి. చాలు. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పండి. ఈ శ్రమల వలన ఎవడనూ కదిలింపకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకు మీ విశ్వాస విషయమై మిమ్మును ఆదరించుటకును అన్నాడా? అది హెచ్చరిక ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి మనము మన ఇంట్లో ఎవరైనా ప్రభునందు నిద్రించారనుకోండి, వాళ్ళు జ్ఞాపకార్థ కూడికి పెడతారు. జ్ఞాపకార్థ కూడికి పెట్టినప్పుడు చాలామంది అక్కడికి వెళ్ళి వాక్యం చెబుతారు, ప్రభునందు మృతులు ధన్యులు. అలాగే ఇంట్లో వాళ్ళందరూ ఆయన ఉన్నప్పుడు ఇట్లాగా ఇంత ప్రేమగా ఉండేవారు, ఇట్లా చేసేవారు చెప్పుకొని జ్ఞాపకాలు చెప్పుకుంటారు. వాక్యం చెప్పడానికి వచ్చేటప్పటికల్లా ఇప్పుడు వీళ్ళందరూ మంచి శ్రమలో ఉన్నారు కాబట్టి వాక్యము ఈ శ్రమల వలన వాళ్ళు కదలకూడదు, స్థిరులుగా ఉండాలి, వాళ్ళ విశ్వాసం ఇంకా గట్టిగా ఉండాలి. ఎందుకంటే చాలామంది ఇళ్లలో ఎవరైనా ప్రభునందు నిద్రిస్తే ఆ ఇంట్లో నుంచి ఒక స్లోగన్ వినపడుద్ది, మా నాన్న అప్పుడే తీసేసుకోవాలా, ఇంకొన్నాళ్ళు ఉంచొచ్చుగా, మా నాన్న ఏం చేశాడు, మంచి భక్తిపరుడు, ప్రార్థన, అన్ని విషయాలు నమ్మకం ఉండేవాడు, అట్టంటుండి తీసుకెళ్ళిపోతాడా అంటుంటాడు కొడుకు. పోనీ ఎప్పుడు తీసుకెళ్ళాలో చెప్పమని చెప్పలేడు. ఓపిరి గారు అలా అడిగాడంట, మా అమ్మని తీసుకెళ్ళిపోతావు అని అడిగితే యేసుప్రభు గారు తిరిగి అడిగాడంట, ఎప్పుడు తీసుకెళ్ళాలో చెప్పన్నాడట. ఏ తల్లినైనా ఎవడైనా రేపు వచ్చి తీసుకెళ్ళంటాడు, అయితే 1000 ఏళ్ళు ఉన్నా తీసుకెళ్ళద్దు అంటాడు. కాబట్టి ఎప్పుడు తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి ఆయనకి తెలుసు. కానీ చాలామంది రివర్స్లో క్వశ్చన్ వేస్తుంటారు. కాబట్టి ఈ శ్రమల వలన వాళ్ళు కదలకూడదు, స్థిరులుగా ఉండాలి. విశ్వాస విషయంలో వాళ్ళని ఏం చేయాలి? హెచ్చరించాలి. ఎలా హెచ్చరించాలి? ఒక పక్క ఆదరణ మాటలు చెబుతూనే ఇదే పత్రికలో పౌలు 4వ అధ్యాయంలో 13వ వచనంలో చెప్పాడు, సహోదరులారా
నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని. వాళ్ళు ఈ ఊరు వదిలి ఆ ఊరు వెళ్ళారు, మనం కూడా రేపు ఆ ఊరు వెళ్తాం, అక్కడ కలుసుకుంటాం అనే ఆదరణ మాటలు చెబుతూనే ఇది ఆ కుటుంబానికి వచ్చిన వాళ్ళందరికీ హెచ్చరిక చెప్పాలి. వచ్చిన వాళ్ళకి కూడా ఆదరణనే. వచ్చిన వాళ్ళకి ఏం చెప్పాలి? ఇక్కడ కేఆర్పురంలో ఒకసారి ఇలాగే జ్ఞాపకార్థి గుడికి పిలిస్తే వెళ్ళా. ప్రసంగికి పాస్టర్ గారు ఎక్కడో ట్రాఫిక్ ఇరుక్కుపోయాడు. అప్పటికే గంట పాటలు పాడి 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 ఉన్నారు. ఇంకా ఆయన ఎప్పుడు కొత్తాడో తెలియట్లేదని, ఇంకా సార్ మీరే మాకు దిక్కు, కొంచెం మీరు వాక్యం చెప్పాలంటే చెప్తానండి. చెప్పి ఆ కుటుంబానికి ఆదరణ మాటలు చెప్పి వచ్చిన వాళ్ళందరికీ హెచ్చరిక చెప్పారు. ఏమనంటే, ప్రభునందు మృతులు ధన్యులే కానీ మరి బ్రతుకున్న వాళ్ళు అన్నారు. దాని రివర్స్లో, ప్రభునందు ధన్యులే, మరి బతికున్నాడు ధన్యుడేనా? మనం అనుకుంటే సరిపోద్దా? దేవుడు అనాలా? దేవుడు అనుకునేంత ధన్యతలో నువ్వు ఉన్నావా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది రక్షణే లేదు. రక్షణ లేని వాళ్ళు ఎలా ధన్యులు అవుతారు? 32వ కీర్తనలో దావీదు భక్తుడు అలా చెప్పలేదే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని చెప్పాడుగా. ఇక మీలో చాలామంది ఇంకా ప్రాయశ్చిత్తమే పడలేదు, యేసు రక్తాన్ని ఆశ్రయించలేదు. మరి ఎట్లా పరలోకం వస్తారు మీరు? ఎట్లా మీరు నిద్రిస్తే ఆ ధన్యుల లెక్కలు నువ్వెలాగుంటావు అని చెప్పిన వాక్యం చేసుకుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎట్లా ఈ జ్ఞాపకాలు కూడా ఆదరణ వాక్యం అంటే అనుకున్నా అంటే ఆదరణ వాళ్ళకి చెప్పాల్సిన ఆదరణ చెప్పేసాం. ఇప్పుడు మీ అందరికి ఉంది. మరి బతుకున్న సంగతి ఏంటి? దేవుడు చెప్పాడని చెప్పని మాట్లాడుకుంటే సరిపోద్దా? దేవుడు అన్నాడంట 16వ కీర్తన 3వ వచనంలో దేవుడు అన్నాడు, నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు అన్నాడట. అంటే భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు అంటే అందరూ భక్తులేనా? అందరూ భక్తులైతే దావీదు ఒక్కడే పలికాడు, నేను నీ భక్తుడను అని. మరి మిగతా వాళ్ళు ఎందుకు పలకలేకపోయారు? కాబట్టి ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. రక్షణ పొందండి, రక్షణ నిర్లక్ష్యం చేయమాకండి. రక్షణ పొందుటకు ఆలస్యం చేయొద్దు, పొందిన రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. ఆ రక్షణను మనము పొందుతూ ఉండాలి. ఇప్పుడు చాలామంది, మనలో చాలామంది రక్షణ పొంది సంవత్సరాలు అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. మా అమ్మగారు రక్షణ పొంది 32 ఏళ్ళు, రేపు జూలై 31 వస్తే. నేను మొన్న ఫిబ్రవరి 1వ తారీఖుకి 5వ తారీఖుకి 31 సంవత్సరాలు రక్షణ పొంది. ఇప్పుడు ఆ 32, నేను 31. ఇంకా ఇందులో చాలామంది 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు ఉంటారా ఉండరా? ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇప్పుడు రక్షణ మీ అందరూ పొందారు, భయంతో వణుకుతో కాపాడుకున్నారు, రక్షణ పొందుతూ ఉన్నారు. ఎందుకంటే మన జీవితంలో శ్రమలు వస్తున్నాయి, తట్టుకొని అలాగా విధేయత కలిగి నిలబడ్డాం. ఓకే, రైట్, 100%. ఇప్పుడు అడుగుతున్నా, రోమాపత్రిక 11వ అధ్యాయంలో పౌలు చెప్పిన లెక్క ప్రకారం, అపోస్తుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం, 13-11, రోమాపత్రిక 13-11. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకుని అలాగు చేయుడి, మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది అన్నాడు కదా పౌలు. ఇప్పుడు నేను అడుగుతున్నా, మీరు 30 ఏళ్ళు, నాకు 31 సంవత్సరాలు రక్షణ పొంది, నాకు ఎంత సమీపంగా ఉంది? అందరూ 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 5 ఏళ్ళు, లేకపోతే ఇంకా తక్కువ. మీకు రక్షణ సమీపంగా ఉందా, దూరంగా ఉందా? రక్షణ సమీపంగా ఉందా, దూరంగా ఉందా? ఇప్పుడు పౌలు భక్తుడు రోమా సంఘానికి చెప్పాడు ఏమనంటే, రక్షణ మీకు మరి సమీపంగా ఉందని. ఇప్పుడు వాళ్ళకి మనకు మరి సమీపంగా ఉందని ఆయనతో పాటు రోమా సంఘాన్ని కలుపుకొని చెప్పాడు. నేను అడుగుతున్నాను, మనకి ఎంత దూరంలో ఉంది? మనకు కూడా లేఖనం చూపిస్తా సమీపంగా ఎవరికి ఉంటుందో, అప్పుడు డిసైడ్ అవ్వాలి ఎవరెవరికి సమీపంగా ఉందో. చూద్దామా?
కీర్తనల గ్రంథము ఎవరికి సమీపంగా ఉందో చూద్దాం. పర్లేదు ఆడుకోండి. రక్షణ ఎవరికి సమీపంగా ఉందో చూద్దాం రండి. కీర్తనల గ్రంథము 85వ కీర్తన, కీర్తనల గ్రంథం 85వ కీర్తన 9వ వచనం చూడండి. మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఎవరికి సమీపం ఉంది? భయం ఉందా? భయపడుతున్నావా? భయపడలేదు. మళ్ళీ భయపడడం అంటే మళ్ళీ ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఎలా భయపడుతున్నావు? అబ్రహాం గారు ఇంచుమించు 45 ఏళ్ళు 50 ఏళ్ళు నడిచిన తర్వాత ఆయన పిలిచింది 75కి 100 కొడుకుని ఇచ్చాడు. కొడుకు పుట్టిన తర్వాత కొడుకుని నాకు దహన బలిమ్మని అడిగాడు కొడుకుని. ఆ కొడుకుని ఎంట పెట్టుకెళ్ళాడు. ఆ కొడుకుని ఎత్తి మీదే కట్టెల మూట పెట్టాడు. ఆ కొడుకు కట్టెల మూట మోసుకెళ్తున్నాడు, ఈయనేమో కత్తి నిప్పు పట్టుకున్నాడు. ఇద్దరు కలిసి కొండెక్కుతున్నారు. ఇప్పుడు ఇస్సాకు కట్టెల మూట నెత్తిమే పెట్టుకొని కొండెక్కుతున్నాడు అంటే ఎంత ఉంటుంది ఏజ్? మంచి యవనస్తులు ఒక 20-25 ఉంటాయి కదా, ఒక 20-25 ఉంటాయి. అంటే ఒక మనిషిని కాల్చడానికి ఎన్ని కట్టెలు కావాలి? ఇంచుమించుగా 70 నుంచి 100 కిలోలు కావాలి. అంటే 100 కిలోలు కట్టెలు మోసుకొని పైని కొండెక్కుతున్నాడు. అంటే మళ్ళీ కింద కాదు, కొండెక్కుతున్నాడంటే మంచి బలిష్ఠుడై ఉంటాడు. అంటే ఇంచుమించుగా 25 అయితే ఆయన పిలిచింది 75, 100 కొడుకు పుట్టాడు. ఈయనకి 25 వచ్చిన తర్వాత బలికి తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు వెరసి దేవుని సన్నిధిలో ఎన్నాళ్ళు నడిచాడు? 50 ఏళ్ళు నడిచాడు కదా. 50 ఏళ్ళు నడిచిన టైంలో 99 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు దేవుడు అతనికి ఒక మాట చెప్పాడు. అబ్రహాం గారికి కనబడి 17వ అధ్యాయం ఆదికాండం 17:1 అబ్రహాం గారికి ఏం చెప్పాడు చూడండి. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నిందారహితుడవై, నా సన్నిధిలో నడచుచు నిందారహితుడవై ఉండన్నాడు. అంటే అప్పటి వరకు నిందా సహితుడుగా ఉన్నాడు. 24 ఏళ్ళు నడిచినా కానీ ఇంకా ఏమున్నాయి ఆయనలో? నిందా సహితంగా ఉన్నాడు, నిందారహితుడిగా లేడు. అంటే భయం ఉందా లేదా? 24 ఏళ్ళు నడిచాడు కానీ భయం లేదు. మరి ఇప్పుడు ఆ అబ్రహాం గారి రక్షణ దగ్గర ఉందో దూరం ఉంది? చెప్తున్నానండి. 50 ఏళ్ళు వచ్చిన తర్వాత కొడుకుని బలి అర్పణకు తీసుకెళ్తూ ఉంటే అప్పుడు మాట్లాడాడు. ఏమని చూడండి. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనినేమీ చేయకుము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నది అన్నాడు. ఆదికాండం 22:12. అవునా? అంటే ఇప్పుడు ఇందువలన అంట. ఎందువలన అంటే మనము అన్ని పర్ఫెక్ట్గా చేయడం భయపడడం కాదు. చాలామంది పర్ఫెక్ట్గా బైబిల్ చదవాలి, పర్ఫెక్ట్గా పాట పాడాలి, పర్ఫెక్ట్గా మ్యూజిక్ కొట్టాలి, పర్ఫెక్ట్గా చర్చికి వెళ్ళాలి, పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటారు. అన్నిట్లో పర్ఫెక్ట్ అనుకుంటాడు. కానీ వీడు చేయలేని పని ఏమో దేవుడు చెప్తే అట్టెట్ట అడిగేస్తారు? అప్పుడు అలాగే అడిగేస్తారా అంటాడు. అంటే ఇప్పుడు భయపడ్డాడే భయపడలేదు. నువ్వు చేసేవన్నీ భయపడటం అనుకోవడం కరెక్ట్ కాదు. పర్ఫెక్ట్గా ఉండడం భయపడడం కాదు. దేవుడు నువ్వు చేయలేని, నీ వల్ల కాని ఏదైనా ఒక పని చెప్పినప్పుడు అది చేయడానికి నువ్వు సిద్ధపడినప్పుడే నువ్వు భయపడతావు. అది భయం అంటే. అంతేగాని మనం అనుకున్నది భయం కాదు.
మళ్ళీ చెప్పనా, మనం అనుకునే భయపడ్డం కాదు. దేవుడు చెప్తాడు, రోజు చెప్పడు. ఈ పని రోజు చెప్పాడా? చూసాడు 50 ఏళ్ళు అయిన తర్వాత ఓ రోజు కనబడి మళ్ళీ చెప్పాడు కూడా, నీవు అక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని అన్నాడు. ఒకవేళ ఇస్సాకుని కాకుండా ఇస్మాయిల్ని ఇమ్మనంటే ఇంత హ్యాపీగా వెళ్ళిపోయాడు తీసుకుని. ఎందుకు అడే దాసి కొడుకాడు కదా, ఈయన వాగ్దాన పుత్రుడు. ఇలా ఉంటుంది మెంటాలిటీ అంట. అందుకనే దేవుని కుమారుడుగా మనల్ని దేవుడు స్వీకరించడం కూడా, మనము దేవునికి ఎలాంటి వారము? దత్తపుత్రులం అంట కదా. మనల్ని అందరిని ఏం చేశాడని? దత్తత తీసుకున్నాడని చెప్పి వేణుగోపాల్ గారు ఆ దత్తత స్టోరీ చెప్పేవాడు. చాలా బాగా నవ్వొచ్చేది. ఆయన చెప్పే విషయాలు కొంచెం సిల్లీగా ఉన్నా లాజిక్గా చాలా అద్భుతంగా ఉండేది. ఆయన చెప్పినటువంటి మాట, ఒక యజమానునికి ఒక భార్య ఉంది, ఒక కొడుకు ఉన్నాడు. ఆయన మళ్ళీ ఇంకొక అమ్మాయిని ఉంచుకున్నాడు, ఆయనకు ఒక కొడుకు ఉన్నాడు, అమ్మాయికి ఒక కొడుకు ఉన్నాడు. అట్లాగే 2 కొడుకులు కాకుండా ఇంకొక కొడుకుని దత్తత తెచ్చుకున్నాడట. ఇప్పుడు ఎంతమంది కొడుకులు యజమానికి? 3. ఇప్పుడు ఈ సొంత భార్య కొడుకు వచ్చాడట, నాన్నగారు 5 రూపాయలు ఇవ్వండి అన్నాడట. అంటే లేవు నాన్న అంటే సొంత కొడుకు ఏమనుకుంటాడు? డాడీ దగ్గర లేకపోతే ఉంటే నాకు ఇవ్వడా? లేవు కాబట్టి లేవు అన్నాడు. డాడీకి నేను సొంత కొడుకుని అని, సరే డాడీ అట్లాగే పర్లేదు అని వెళ్ళిపోతాడట. ఇప్పుడు ఉంచుకున్న కొడుకు వచ్చాడు, 5 రూపాయలు ఈ డాడీ అన్నాడు. ఎలా? ఎందుకు? ఉంచుకున్నదానికి కొడుకు కాబట్టి స్మూత్గా చెప్పాల్సిన నెసిటీ కూడా, అమ్మ బాబోయ్ డాడీ కోపం వచ్చినట్టుంది, లేని కూడా సరే వెళ్ళిపోదామని సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఇప్పుడు దత్తత కొడుకున్నాడు. ఇప్పుడు వీడు వచ్చాడు, డాడీ 5 రూపాయలు అన్నాడు. అంటే లేవమ్మా అన్నాడు. లేవా? 5 రూపాయలు లేనప్పుడు నేను ఎందుకు దత్తత తీసుకున్నాను? దోపిడీ చేస్తావో, దొంగతనం చేస్తావో, ఏం చేస్తావో నాకు తెలియదు. 5 రూపాయలు నాకు కావలసిందే అని అడిగే హక్కు సొంతోడికి లేదు, ఉంచుకోడికి లేదు. ఎవరికి ఉంది? దత్తత తీసుకోవడం. ఎందుకంటే అంత పవర్. అట్లాగే యేసు ప్రభువుని మనం అడిగేటప్పుడు అబ్బా తండ్రి అని అడుగుతామని మనం దత్తపుత్రుల మన రోమాపత్రికలో పౌలు చెప్పిన మాటలు చెప్పేవాడు ఆయన. ఇట్లా ఆయన చిన్న విషయాలు చెప్పేవాడు, చాలా లాజిక్గా ఉండేది. నిజమే కదా, మనం దేవుడిని అలాగే అడుగుతామో అడగం. ప్రభు నువ్వు చేయాల్సిందని ఆయన అంటాం. మనం అడిగే కొన్ని ప్రార్థనలు కనుక అన్యులు వింటే ఆశ్చర్యపోతుంటాడు, ఏటో ఇలా అడుగుతున్నాడు దేవుడిని అని. కాబట్టి ప్రభునందు పిల్లరా, దేవుడు మనల్ని అంతగా దత్తత తీసుకున్నాడు. కానీ మనల్ని ఏమైనా దేవుడు అడిగినప్పుడు, అందుకని అయ్యగారు ఏమన్నాడంటే, ఎంతసేపు నువ్వు దేవుడి దగ్గర నుంచి ఇది కావాలి అది కావాలని అడుగుతున్నావు అంటే నువ్వు ఎల్కేజీలో ఉన్నావు. ప్రభువా నీకేం కావాలి చెప్పు, నేను చేస్తాను అనేది నువ్వు పీజీలో ఉన్న భక్తి జీవితంలో ఉన్నావు అన్నాడు. అది రావాలంటే అబ్రాహాంకి 50 ఏళ్ళు పెట్టింది. మరి నీకు నాకు ఎన్నాళ్ళు పడుతుంది అంటే, ఆ రోజుల్లో 50 ఏళ్ళు పట్టిందంటే బైబిల్ ఉందా? ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి కానికేసి వచ్చి కూడా పాస్టర్ గారు ఉన్నాడు, ఇంటికి వచ్చి అప్పుడప్పుడు వాక్యం చెప్తాడా? ఆ రోజుల్లో ఏం లేవు. ఎప్పుడైనా దేవుని వాక్కు ప్రత్యక్షత కలిగితే రావడమే తప్ప మామూలుగా ఆయనకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. 50 ఏళ్ళు పట్టింది. మరి నీకు రోజు టీవీ ఆన్ చేస్తే 24 గంటలు అదే అవుతుంటుంది, శుభవార్త ఛానల్లో అన్నిటిలో. కావాలంటే పాస్టర్ గారు మా ఇంటికి రండి అయ్య గారు అంటే వెళ్తాడా? మనం చెప్తాం వస్తామని, కానీ ప్రమాణం చేస్తావా? అలాగే మేము వస్తానమ్మా అంటాను, కానీ ఆ టైంకి ఏదో పని పడింది అనుకుంటుంది, రాలేమనుకోండి. అప్పుడు మళ్ళీ పాస్టర్ గారు మీరు ఇంకా దావీదు కాలేదండి అంటే ఎట్లా చెప్పు? ఎప్పుడే దావీదు ఎట్లాగా అవుతాయి? నాకు కూడా తెలిసి వాక్యం, ఎందుకంటే నేను ప్రమాణం చేయలే, వస్తానని చెప్పింది.
కాబట్టి మనలో రోజు వాక్యం చదువుతున్నాం. 60,000 గ్రంథాలు ఉన్నాయి, ప్రవక్త సందేశాలు ఉన్నాయి, బైబిల్ గ్రంథం ఉంది, పరిశుద్ధాత్ముడు అప్పట్లో అప్పుడప్పుడు వచ్చేళ్ళేవాడు. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు ఆయన. నిన్ను ప్రేరేపిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, పశ్చాత్తాప ప్రార్థన చేస్తా ఇన్ని చేపిస్తున్నాడు కదా. నీకు కూడా 50 ఏళ్ళు కావాలా భయపడడానికి? ఇంకా ఇప్పుడు నీకు అబ్రహాంకి తేడా ఏంటి? ఆయన వాక్యం తప్ప ఇంక వేరే సోర్సే లేని రోజుల్లో ఆ దేవుని వాక్కు ప్రత్యక్షత అయితే తప్ప బైబిల్ లేదు, పాస్టర్ లేడు, చర్చి లేదు, పక్కన సహోదరుడు లేడు, బలపరిచేవాళ్ళు లేరు. బలపరుస్తుందేమో మా ఆవిడ అనుకుంటేనేమో ఆమె దగ్గరికి వెళ్ళటానికి ముందు ఆ దాసినాడు కొడుకుని బయట పంపించాటది ఆమె. అయ్యో ఇంత ప్రేమించాను, దాసినే కొడుకు పుట్టాడు కదా అని ఈయన ప్రేమిస్తే ఇద్దరు బయటకు పంపమంటుందని ఆ పెద్ద దగ్గరికి వెళ్ళి బాబు ఏంటి సంగతి అంటే మీ ఆవిడ మాటని అంటాడు ఆయన. ఎట్లా ఉంటుంది చెప్పండి ఇప్పుడు అబ్రహీం పరిస్థితి? అన్నాడా లేదా? ఆ హాగరు కొడుకు కోసం ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభు బయటికి పంపించేయమంటుంది. ఎట్లా ప్రభు అంటే ఏం పర్లేదు అని నేను రాజుగా ఆశీర్వదించి దీవిస్తాను, నువ్వేం బాధపడమాక, మీ ఆవిడ అన్ని విషయాలు మీ ఆవిడ చెప్పినట్టు నేను పంపాడు. ఆయన ఆమెకు చెప్తాడా? ఆమెకు చెప్పడు, పైపైచి ఆవమాడి ఈయన నిన్నమంటాడు. ఇలా ఉండే బాధలు ఆ రోజుల్లో. మరి ఇప్పుడు ప్రతిదానికి వాక్యం ఉంది, చెప్పుకోవడానికి సహోదరులు ఉన్నారు, సేవకుడు ఉన్నాడు లేరా? మరి ఇప్పుడు భయపడే రక్షణ పొందడానికి, రక్షణ సమీపంలో ఉండటానికి నువ్వు ఎంత భయపడుతున్నావు చెప్పు? అంటే ఇంకా ఇంత అవకాశాలు, ఇంత వాక్యం, ఇంత పరిచర్య, సంఘము, సేవకుడు ఇంకా ఉన్నారు, ఇంకా భయపడము అనే దాంట్లోకి రాలే. అందుకనే మనకి ఇంకా చాలా దూరంగా ఉంది. అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే ఇంకా ఎంతకాలం భయంతో వణుకుతో కొనసాగిస్తాడు, ఇంకా ఎంతకాలం రక్షణ పొందుచూ ఉంటాడు, ఇంకా ఎంతకాలం శ్రమలనే బాప్తిస్మము ఇంకా పొందాలో ఆయన అన్ని అనుమతిస్తూనే ఉన్నాడు మన లైఫ్లో. వన్స్ భయపడి దగ్గరికి వచ్చేసాం అనుకోండి, రక్షణ సమీపంలోకి వచ్చింది అనుకోండి, ఆయనకు భయపడే వారికి మరి సమీపంగా ఉందనుకోండి, అప్పుడు మనలో రోమాపత్రికలో సంఘానికి ఉన్నటువంటి సాక్ష్యము మనకు కూడా కలుగుద్ది. ఆ ఒక్క మాట చెప్పి ముగించేస్తా. రోమాపత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో చెప్పాడు పౌలు ఏమని? మీ విశ్వాసము సర్వలోకమును ప్రచురము చేయుచుండుట బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. మీ విశ్వాసం అంటే ఏంటి? మీ విశ్వాసం అంటే ఏంటి? విధేయత. విశ్వాసం అంటే విధేయత. రోమా సంఘస్థుల యొక్క విధేయత సర్వలోకమున ప్రచురము చేయుచుండుటను బట్టి అంట ఉంటుందండి. ఇప్పుడు ఓఫిరయ్య గారికి ఒకసారి నకరికెళ్ళలో సన్మానం చేద్దామని ప్రయత్నం చేస్తే ఆయన చెప్పాడు, నేను అప్పుడే అమెరికా వెళ్ళి వచ్చాడు ఆయన, బాబు మీరు గులాబీలు దండ వేస్తున్నారు కానీ అమెరికాలో నాకు కోహినూర్ వజ్రాల దండ వేశారని చెప్పాడు. ఉండి ఒకటే కదా దండలాగా వేస్తారు. కోహినూర్ వజ్రం ఒకటి ఉందా లేదా లక్షమయ్య? ఒకటే ఉంది అని దండ అంటాడు ఏంటి అనుకున్నాం. అప్పుడు చెప్పాడు దండ వేయడం అంటే ఏంటంటే అమెరికా వెళ్ళినప్పుడు కొంతమంది విశ్వాసులు, సేవకులు అయ్యగారిని కనబడి అయ్యగారితో మాట్లాడుతూ చెప్పారంట. ఏమనంటే, సార్ మేము వెళ్ళిన ప్రతి చోట మీ శిష్యులను చూశాను సార్, అసలు మీరు మీ శిష్యులను భలే తయారు చేశారు సార్, వాక్యము ఉన్నది ఉన్నట్లుగానే తప్ప కొంచెం అటు ఇటు ఉన్నా సరే యాక్సెప్ట్ చేశారు వాళ్ళు. ఎంత వాక్య విషయంలో నిబద్ధత కలిగిన విశ్వాసులను తయారు చేసిన మీరు చాలా గ్రేట్ సార్ అన్నప్పుడు అయ్యగారికి వాళ్ళు మెడలో కోహినూర్ దండేసినంత ఆనందం కలిగిందంట. ఇప్పుడు మేము గులాబీల దండేస్తాం. మీరు ఇట్లా చెప్పిన మాట వినట్లేదు కాబట్టి మీకు ఎట్లాగైనా సరే మీరు ఇట్లా నా మాట వినరని అయ్యగారు, మీరు నాకు పూలదండ వేయడానికి వచ్చిన వాళ్ళందరికీ నేను మీకు గొడవలు పెడతానని చెప్పని. ఏం గొడవలు పెడతారంటే, శ్రీలారా మీరందరూ గుర్తుపెట్టుకోండి, పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం
ఏడో వచ్చిన 9వ వచనం. 9 పేతురు రాసిన మొదటి పత్రిక 7వ వచనం, 3వ అధ్యాయం 7వ వచనం. అటువలే పురుషులారా, జీవమున కృపావరంలో మీ భార్యలు మీలో పాలివారు ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమైన భార్యను మీరు ఒక్కసారైనా నీకు శాలువ తెచ్చి పూలదంటేశాడా? నాకు మాత్రం ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు. వీళ్ళ సంగతి అంటే మీరు చూసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత సరదాగా అట్లాగూ ప్రభునందు పిల్లలు మంచి ప్రవక్తను దేవుడు మనకి ఇచ్చాడు. విధేయత, ఆయనకి ఆయన మీద ఉన్న విధేయత సర్వలోకం ప్రచురమైనప్పుడు ఎంత ఆనందం ఉంటుంది పౌలుకి. అటువంటి ఆనందము కలిగేటట్లుగా మనము ఉన్నప్పుడు, అటువంటి రక్షణ పొందుకొని ఉన్నప్పుడు దేవునికి సంతోషం, ప్రవక్తకి సంతోషం, కాపరికి సంతోషం. అట్టి భాగ్యం ప్రభు మనకు దయచేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాద ప్రార్థనతో ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్ర. ప్రభువ, రక్షణ పొందు వారందరికీ రక్షణ అనుగ్రహించు వాడవై ఉన్నావు. ప్రార్థన చేయు వారందరికీ రక్షణ అనుగ్రహించు వాడై ఉన్నాడని చెప్పావు. నిజమే, ప్రార్థన ద్వారా మేము పొందుకున్న రక్షణను ఎలా కొనసాగించుకొని జాగ్రత్త పడాలో మీరు మాకు నేర్పించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ విన్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో లోతుగా నాటి నీరు కట్టి ఫలింపజేసి మీరే మీ ఆత్మచేత నింపి నీ చిత్తానుసారం నడిపించే సమస్య విషయంలో సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందు. ఈ చిన్న ప్రార్థన అంగీకరించి దీవించిన నజరేయుడని యేసుక్రీస్తు నామమున ప్రార్థించడి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ రాకడ పర్యంతము సదాతోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తములకి జయం, శిలువ రక్తములకి ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రవీణ్, వరలక్ష్మి, అరుణ.